గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నార్మల్గా మనం సెలబ్రిటీస్, సినీ స్టార్స్, హీరోయిన్స్ని చూసినప్పుడు అబ్బా వీళ్ళు ఏం తింటారో కదా, భలే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అందంగా ఆరోగ్యంగా ఉంటారు అని అనుకుంటూ ఉంటాం. ప్రస్తుతం నేను హైదరాబాద్ మణికొండలోని ఫిట్ ఈటరీ కేఫ్ దగ్గర ఉన్నాను. విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ, రామ్ పోతినేని, అనిల్ రావిపూడి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నిరూపం, అలాగే దిల్ రాజు ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా ఈ కేఫ్ నుంచి రెగ్యులర్గా ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఫిట్ ఈటరీ కేఫ్లోకి వెళ్ళి ఇక్కడ దొరికే హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం. చెఫ్, న్యూట్రిషనిస్ట్ కిషన్ రెడ్డి గారు ఎవరి కోసమో ఏదో మీల్ తయారు చేస్తూ ఉన్నారు. హలో కిషన్ గారు. మీ ఫుడ్ గురించి మంచి రివ్యూస్, ఫీడ్బ్యాక్ నేను చూసానండి. అది చూసే నేను కూడా టేస్ట్ చేద్దామని వచ్చాను. ఏంటి, ఎవరికో ఏదో మీల్ ప్రిపేర్ చేస్తున్నారు, ఏంటిది? ఒక డిన్నర్ మీల్ ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇది మన యాక్టర్ సుబ్బరాజు గారికి. ఓహో, సుబ్బరాజు గారు తినబోయే డిన్నర్ మీల్ అన్నమాట ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసేది. నార్మల్ గా మీరు చాలా మంది సెలబ్రిటీస్, సినీ స్టార్స్ కి, పాలిటీషియన్స్ కి కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, సప్లై చేస్తారని విన్నాను. ఎవరెవరికి ఇస్తుంటారు కిషన్ గారు? సో నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ దేవరకొండ గారికి ఇచ్చాను, అండ్ దెన్ రామ్ పోతినేని అండ్ దిల్ రాజు గారు డాటర్ ఉన్నారు. అయితే కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఏది చేసినా కూడా న్యూట్రిషన్, అలాగే హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఎమ్మీ ఫుడ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. నేను కూడా విన్నానండి, తెలుసుకున్నాను. ఇప్పుడు ఇంతకీ సుబ్బరాజు గారికి మీరు చేస్తున్న ఈ మీల్ ఏంటి? ఒకసారి ఇంగ్రీడియంట్స్ మాకు చెప్పకూడదు? చూపిస్తే మళ్ళీ తెలుసుకుంటాం కదా ప్రిపేర్ చేసుకోవడానికి. చూడొచ్చు, మ్యారినేటెడ్ చికెన్ ఉంది, దెన్ ఫ్రెష్ క్రంచీ గ్రీన్ సలాడ్ ఉంది విచ్ ఇస్ హై ఫైబర్, అండ్ దెన్ ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అదే చేస్తున్నాను ఇక్కడ. సో దెన్ ఇది కీన్వా అంటారు, దీనికి ఫ్లేవర్డ్ రైస్ లాగా చేస్తాము. దీనికి సంబంధించిన చాప్డ్ ఆనియన్ అండ్ బెల్ పెప్పర్ అండ్ గార్లిక్ ఉంది, మంచిగా ఫ్లేవర్డ్ రైస్ లాగా చేస్తాము. సో ఇది కంప్లీట్ మీల్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉన్న ప్రాపర్ మీల్ అన్నమాట. వెరీ టేస్టీ అండి, కలర్ఫుల్ గా ఉంది. అసలు ఏ ఫుడ్ అయినా ముందు కలర్ చూడగానే, దాని స్మెల్ చూడగానే తినాలి అనిపించాలి. నాకైతే ఇప్పుడు రాగా చూసినప్పుడే ఇది ఎంత టేస్టీగా ఉండబోతుందో అర్థమవుతుంది. మీల్ ఎలా ఉంటుందంటే కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ కాంబినేషన్లో ఉంటుంది. సో లైక్ హై ప్రోటీన్ మీల్ అన్నమాట. సో ఇక్కడ మనము ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో, సో ఇట్స్ హై ఫైబర్ వెజిటేబుల్స్, ఇవి అసార్టెడ్ వెజిటేబుల్స్ అంటారు. బ్రోకోలీ, బెల్ పెప్పర్, మష్రూమ్ అండ్ జుక్నీ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. సో దీంతో పాటు కార్బ్స్ కాంబినేషన్లో కీన్వా ఇస్తాం అన్నమాట, ఫ్లేవర్డ్ కీన్వా. కిషన్ గారు, మామూలుగా ఏ ఫుడ్ అయినా టేస్టీగా, హెల్దీగా ఉండాలి అంటే అందులో వేసే ఆయిల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మీరేం ఆయిల్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు? మనము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూజ్ చేస్తాం. ఆలివ్ ఆయిల్ ఉంది, గ్రౌండ్ ఆయిల్ ఉంది, సెసమే సీడ్స్ ఆయిల్ ఉంది, అండ్ కోకోనట్ ఈజ్ ఆల్సో వెరీ హెల్దీ అండ్ న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆయిల్ అది. సో ఇవన్నీ హెల్త్ పరంగా ఇవే ఆయిల్ని వాడుతున్నాం. ఎస్, మన ఇళ్లలో ఎక్కువగా రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నాము, అదే అనేక హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణం. కానీ కిషన్ గారు మాత్రం తన సీక్రెట్ ఫస్ట్ టిప్ ఒకటి తెలుసుకున్నాను నేను. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడతారు, గానుగ నూనె, ఏదైనా సరే ఆలివ్ ఆయిల్ కావచ్చు, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, పొద్దుతిరుగుడు, ఏదైనా సరే కోల్డ్ ప్రెస్డే ఉంటుంది ఆయన వాడే వంటలకి. క్యాప్సికమ్, రెడ్ ఎల్లో గ్రీన్ క్యాప్సికమ్ అండ్ సమ్ ఫ్రెంచ్ బీన్స్ అంటారు, సో లేత బీన్స్. yes. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏం చేస్తారు? మేక్ ఫ్లేవర్డ్ కినోవా. ఫస్ట్ బటర్ వేసుకున్నారు, సో 10 గ్రామ్ బటర్ వేసుకోవాలి. ఓకే, అంటే వాళ్ళు క్వాంటిటీ చెప్తారా అండి? ఎంత కావాలో, ఇన్ని గ్రామ్స్ మాకు ఇది కావాలి, అది కావాలని చెప్తారా సెలబ్రిటీస్ ఎవరైనా? చెప్తారు, వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. సో వాళ్ళ టార్గెట్ గోల్స్, వెయిట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంది దాని ప్రకారంగా ఒక డయట్ చార్ట్ ఇస్తారన్నమాట. మీరు కూడా కొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారా?
మేము సజెస్ట్ చేస్తాము. సో అంటే పర్టికులర్లీ టార్గెట్ బేస్డ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫిట్నెస్ ట్రైనర్ చెప్పడము లేదంటే వాళ్ళ ఇన్ హౌస్ న్యూట్రిషన్ చెప్పడము జరుగుతుంది. సో బేసిక్గా నేను ఇచ్చే బేసిక్ డయట్ అయితే నేను చెప్తాను, బాడీ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది దాని ప్రకారం ఇస్తాను. ఓకే, ఎక్కువగా జెంట్సే మీకు ఆర్డర్ చేస్తున్నారేంటి, ఫీమేల్ చేస్తూ ఉంటారా సినిమా వాళ్ళు ఎవరైనా? టీవీ సీరియల్ యాక్టర్స్ కొంతమంది ఉండేవాళ్ళు. సో మీరు అన్నట్టు ఎక్కువ మంది జెంట్సే ఉన్నారు. ఆర్గానిక్ ఐటమ్స్ వాడతారా, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ? దీనికి వాడే ఇంగ్రీడియంట్స్ ఏమైనా లేదు అంటే మన నార్మల్గా మార్కెట్ నుంచే తీసుకుంటారా అన్ని? సో మనకి నార్మల్ మార్కెట్ నుంచే వస్తుంది, బట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ వెజిటేబుల్సే వస్తాయి. సో మనమే వెండర్ దగ్గరికి వెళ్ళి చూసి కావాల్సిన మన పర్సన్ వెళ్ళి తీసుకొస్తాడు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ క్వాలిటీ బేస్డ్. కిషన్ గారు, అన్ని వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు చేస్తారా మీరు? వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ చేస్తాం. మీకు టీం ఉంటుందా లేదంటే మీరే ఓన్గా ప్రిపేర్ చేసి అందరికి ప్రొవైడ్ చేస్తుంటారా? లేదు, మనకు టీం ఉన్నారు. సో నేను అందరినీ ట్రైన్ చేసి పెట్టాను. సో ఇట్లా ఏ విధానంగా లెస్ క్యాలరీస్తో ప్రతి ఒక్కరు టార్గెట్ బేస్డ్ మీల్స్ ఎలా ఉంటాయి దాని ప్రకారం వాళ్ళకి ట్రైన్ చేసి ఎలా మీల్ చేయాలన్నది వాళ్ళకి ట్రైన్ చేసి పెట్టాను. సో దే కుక్ ఆల్సో రెగ్యులర్లీ. అండ్ నేను కూడా సమ్ టైమ్ చాలా పర్టికులర్గా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీల్స్ కూడా నేను చేయడం కూడా జరుగుతుంది. సో ఇట్స్ లైక్ మొత్తానికి ఒక టీం వర్క్ లాగా చేస్తుంటాను. సో అండ్ ఐ మేక్ షూర్ నేను ఎప్పుడు ఉంటా కిచెన్. నార్మల్గా ఇండియన్, స్పానిష్, చైనీస్ అలాగే ఇటాలియన్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, మీ దగ్గర ఎక్కువగా ఏం ప్రిపేర్ చేస్తుంటారు? అన్ని రకాల ఫుడ్ ఉంది మా దగ్గర. మీరు అన్నట్టు ఇండియన్ కూడా ఉంది, ఏషియన్, కాంటినెంటల్, మెక్సికన్, థాయ్, ఈ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. సో అన్ని ఫ్లేవర్స్తో పాటు మనము అగైన్ వి మేక్ లో క్యాలరీస్ టైప్గా చేస్తాం. నాట్ మచ్ ఆఫ్ మసాలా కానీ క్రీమ్ కానీ అలా లేకుండా. సో బేసిక్గా వెరీ లెస్ క్యాలరీతో ఈ మీల్ చేస్తాం, బట్ యూ విల్ గెట్ ఆల్ ది ఫ్లేవర్స్. ఓకే, మీరు 15 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, చెఫ్గా పనిచేస్తున్నారు. మీకంటూ ఫేవరెట్ డిషెస్ కొన్ని ఉంటాయి కదా, ఏమి ఇష్టం మీకు అసలు? సో అలా అడిగితే నేను బిర్యానీ అంటే చాలా ఇష్టం. నాకు బిర్యానీ ఇష్టమా? బాగా చేస్తారా? బిర్యానీ బాగా చేస్తాను. నాకు బాగా బిర్యానీ బాగా చేయాలని చాలా ఇంట్రెస్ట్. ఓకే, సో చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. సో నేను చాలా మైల్డ్గా చేస్తాను అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, నాట్ మచ్ ఆఫ్ మసాలా అని. అండ్ బిర్యానీ కోసం చాలా మంది ఉన్నారు, మీ కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న గెట్ టుగెదర్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ డైనింగ్ ఉండొచ్చు. సో వాళ్ళు ఎప్పుడు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుంటూ ఉంటారు. ఓకే, నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఇంతకీ చెఫ్ కిషన్ గారు ఎవరు అనుకుంటున్నారు? ఒక ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ మంగారెడ్డి గారు ఉన్నారు కదా, ఆవిడ హస్బెండే కిషన్ రెడ్డి గారు. పర్వాలేదు కదా, రివీల్ చేసేసాను మంగారెడ్డి గారి గురించి కూడా. ఫ్లేవర్డ్ కినోవా చేస్తున్నారు. ఏంటంటే ఒక 10 minutesలో అయిపోతుందా ఇదా? అంటే ముందే బాయిల్ చేసి పెట్టుకున్నారు కదా మీరు? ఇది జస్ట్ బాయిల్డ్, ఇంకా ఫ్లేవర్ చేయడం. దీంట్లో అన్ని క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఏమైనా వేస్తారా? లేదు, రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్, బటర్ అండ్ గార్లిక్, ఓకే, సమ్ బ్లాక్ పెప్పర్ అండ్ పింక్ సాల్ట్. మీ దగ్గరికి సినిమా వాళ్ళు, సీరియల్స్ వాళ్ళు, పాలిటీషియన్స్, ఇంకా చాలా మంది ఫేమస్ పర్సన్స్ ఎందుకు వస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. ముఖ్యంగా మీ ఫుడ్ అనేది మిల్లెట్ బేస్డ్గా ఎక్కువగా ఉంది, అలాగే కలర్ఫుల్గా ఉందండి. కలర్ఫుల్ అంటే మీల్ అంటేనే కలర్ఫుల్ ఉన్నారు. ఎందుకంటే డయట్ అంటే ఏదో నార్మల్గా ఎలా ఉంటుందో జస్ట్ బాయిల్డ్ అండ్ టేస్ట్లెస్గా ఉంటుందేమో అనుకుంటారు. మనం ఇచ్చే ఫుడ్లు కలర్ఫుల్ ఉంటేనే వాళ్ళకి చూడగానే వావ్ ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్గా తింటున్నాను అన్నట్టు ఆ ఫీల్ రావాలి. అందుకే ఆ విధానంగా మనం అంత నీట్గా కలర్ఫుల్గా ఇస్తున్నాం. కలర్ఫుల్ అంటే ఫుడ్ కలర్స్ కాదండి యాడ్ చేసేది, అన్ని వెజిటేబుల్స్ నుంచే కూడా. నేను ఇందాకటి నుంచి గమనిస్తున్నాను, చక్కచక్క ఏది చేసినా కూడా అన్నిట్లో కూడా కలర్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా ఎక్కువగా క్యాప్సికమ్ నిజంగా టేస్ట్ చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ యాడ్ చేసి మనం ఏది చేసినా కానీ చాలా బాగుంటుంది. మీరు ఇంకా బిర్యానీ కాకుండా ద బెస్ట్ ఏం చేస్తుంటారు కిషన్ గారు? ఇంకా థాయ్ ఐటమ్స్ బాగా చేస్తాం. థాయ్ గ్రీన్ కర్రీ, రెడ్ కర్రీ, అలాంటివన్నీ స్టార్టర్స్ బాగా ఇష్టం, అవి చేస్తుంటాం. అండ్ సమ్ ఇండియన్ కర్రీస్ అండ్ స్టార్టర్స్. సో ఆల్ టుగెదర్ ఏదైతే ఆ మూడ్ బట్టి ఏది చేయాలనిపిస్తుందో అది చేస్తుంటాం. అయితే చాలామంది మనం సినీ స్టార్స్ అనగానే మన హోమ్ ఫుడ్ అని కాకుండా నాకు స్పానిష్ ఐటమ్ ఇష్టం, మెక్సికన్ ఇష్టం, లేదంటే థాయ్ ఐటమ్ ఇష్టం, ఇటాలియన్ ఇష్టం, చైనీస్ ఇష్టం అని చెప్తూ ఉంటారు కదా.
అలా కాకుండా హోమ్ ఫుడ్ కావాలి, నాకు ఇంట్లో ఫుడ్ తినాలి అని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని? సేమ్ హోమ్ మేడ్ స్టైల్ ఫుడ్ కావాలన్న వాళ్ళు ఉన్నారు. సిమిలర్లీ వాళ్ళకు కూడా అదే సేమ్ టేస్ట్ ఇస్తాం. బేసిక్గా వాళ్ళ టేస్ట్ ఏంటనేది కనుక్కుంటాం. సౌత్ ఇండియన్ స్టైల్, నార్త్ ఇండియన్ స్టైల్లో కావాలనేది. సౌత్ ఇండియన్ అంటే మన బేసిక్ ఫుడ్ ఎలాగ ఉంటుంది, థాలీ టైప్, సో ఆ టైప్ కూడా చేసిస్తాం. సో రెగ్యులర్గా అవి కూడా జరుగుతుంటాయి. రీసెంట్గా శ్రీలీల చేసిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుందండి, మీరు గమనించారో లేదో. పల్లి పొడి వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తను తింటుందనమాట. దీన్ని మించింది లేదు అని చెప్పి. నిజంగా ఆవకాయను కూడా చాలా మంది అలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అవంటే అవన్నీ ఏంటంటే బేసిక్ ఫుడ్, మన చిన్నప్పటి నుంచి తిని అలవాటు ఉన్న ఒక బేసిక్ ఫుడ్. అది ఎప్పటికీ పోవదు. ఎంత డయట్ చేసినా, ఎంత వరల్డ్ వైడ్ ఫుడ్ తిన్నా కూడా ఇంట్లో అమ్మ చేసిన ఫుడ్ కానీ, అమ్మమ్మ వాళ్ళు చేసిన ఫుడ్ కానీ ఎప్పుడు ఆ ఫుడ్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది, ఆ టంగ్లోనే ఉంటుంది టేస్ట్. అది ఎనీ మూమెంట్ మనం టెంప్ట్ చేస్తుంది, మనం హ్యాపీగా ఫుల్గా తింటాం. ఆ చేతిలో కూడా ఉంటుందండి. అమ్మమ్మ చేసే ఫుడ్ ఐటమ్స్కి ఉండే టేస్ట్ అబ్బా ఇంకెవరు చేసినా రాదు. మీరు ఒకసారి మనం చిన్నప్పటికి వెళ్ళిపోయినప్పుడు మన అమ్మ చేస్తే మనకు అప్పుడేమో అది బాగాలేదు ఇది బాగాలేదని వంకలు పెడతాం. మళ్ళీ పెద్దవాళ్ళం అయిన తర్వాత ఎక్కడెక్కడో ఫుడ్ తింటున్నప్పుడు మా అమ్మ అలా చేసేది, మా నాన్నమ్మ ఇలా చేసేదని గుర్తు చేసుకుంటాం కదా. మీకు కూడా అలాంటి మెమరీస్ ఉన్నాయా? మీరు ఎంత చెఫ్ అయినా కానీ ఇంట్లో సపోజ్ మంగ ఏదైనా కుక్ చేసింది అనుకున్న కర్రీస్ కూడా సేమ్ అమ్మలాగా చేసిన లాగా ఉంది నేను కామెంట్ చేయడం జరుగుతుంది. సో షీ ఆల్సో లర్న్ సమ్ డిషెస్ మన ఇంట్లో ఎక్కడ ఎలా చేస్తామనేది. సో అట్లా అఫ్కోర్స్ మనకి ఎక్కడైనా గుర్తు వస్తే అదే అమ్మ చేసినట్టుంది, అమ్మమ్మ చేసినట్టుంది అన్నట్టు అఫ్కోర్స్ గుర్తు తెచ్చుకుంటాం. కిషన్ గారు, మనకి ఇన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, మీరు ఎందుకు చెఫ్ అనే ప్రొఫెషన్ని ఎంచుకున్నారు? హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు చేశారు మీరు? సో బేసిక్ ఏంటంటే నేను ఫుడ్ అనమాట. ఫుడ్ అంటే బాగా ఇష్టం. సో చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మకి హెల్ప్ చేస్తూ కిచెన్లో, సో అలా ఇంట్రెస్ట్గా ఆ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఓన్లీ కిచెన్లో ఉండేవాళ్ళు. ఏదైనా చేసినా నేనే ఫస్ట్గా తిని టేస్ట్ చూసేలాగా ఉండే. సో ఆ విధానంగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్ అనేది. దెన్ ఆఫ్టర్ కాలేజ్ ఏమైంది, కొంచెం బ్రేక్ తీసుకుంటే మళ్ళీ ఆలోచించండి వాట్ ఐ కెన్ డూ బెస్ట్ అని. అంటే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఏదో ప్రొడక్షన్ ఇలా కుకింగ్ అంటే వాడు అదే షెఫ్ అవ్వచ్చు కదా అన్నారు. సో అట్లా హోటల్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. ట్రైన్డ్ ఇన్ ఢిల్లీ అండ్ దెన్ హైదరాబాద్ అపాయింట్మెంట్. మీకు నచ్చిన ఐటమ్స్ అన్ని కుక్ చేసుకొని తినడమే కాదు, అందరికీ తినిపించేస్తున్నారు మొత్తానికి. అయిపోయిందా అండి ఫ్లేవర్డ్ క్వినోవా? ఇట్స్ రెడీ అండి. ఇప్పుడు చికెన్ కుక్ చేస్తున్నాము. ఓకే. అగైన్ విత్ ఇక్కడ కూడా బటర్ యాడ్ చేశారు. 10 grams ఆఫ్ బటర్. చూస్తున్నారు రా మ్యారినేటెడ్ చికెన్ రెడీగా ఉంది. దీన్ని మనము స్లోగా ఏమేసి ఇందులో మ్యారినేట్ చేశారు? ఇంగ్రీడియంట్స్ ఏంటండి? ఇందులో పెరి పెరి పౌడర్ ఉంది, ఫ్రెష్ హర్బ్ ఉంది, అండ్ సమ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ బ్లాక్ పెప్పర్, సాల్ట్. చికెన్ పీసెస్ కూడా అంతా బ్రెస్ట్ పీస్ అనుకుంటా. ఇవన్నీ బ్రెస్ట్ పీసెస్. మనకి హై ప్రోటీన్కి కావాల్సినవి అంటే సో లీన్ ప్రోటీన్ ఇందులోనే ఉంటుంది, బ్రెస్ట్లోనే ఉంటుంది. సో ఇది చికెన్లోనే బెస్ట్ పార్ట్ అనమాట. లెట్స్ సే థాయ్ పీస్ అనుకుంటే లెగ్ పీసెస్, థాయ్ పీసెస్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం డైట్ ఫుడ్ కోసం ఓన్లీ బ్రెస్ట్ పీసెస్ వాడతాం. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఈ ఫిట్ ఈటరీ కేఫ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు? సో నేను డైట్ ఇవ్వడం ఒక ఫస్ట్ 7 years నుంచి చేస్తున్నాం. సో ఫిట్ ఈటరీ అనే బ్రాండ్ ఫస్ట్ 2 years అయింది. సో ఇప్పుడు మణికొండ నుంచి మనం ఆపరేట్ చేస్తున్నాం. హైటెక్ సిటీ, మాదాపూర్ అండ్ దిస్ సైడ్ ఫైనాన్షియల్ కోకాపేట్ సైడ్ అండ్ అప్ టు బంజారాహిల్స్ కూడా వెళ్తుంది. సో వీ హ్యావ్ హోమ్ డెలివరీస్. సో అండ్ ఆల్సో మంత్లీ మీల్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. సో లంచ్ అండ్ డిన్నర్ ఆప్షన్ ఇచ్చాము. ఇప్పుడు ఓన్లీ లంచ్ ఆర్ ఓన్లీ డిన్నర్ కూడా తీసుకుంటారు. సో మంత్లీ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. సో 4 weeks ప్లాన్ ఎట్ 24,000 ఉంది. అండ్ ఆల్సో వీఆర్ కమింగ్ విత్ న్యూ స్టాండర్డ్ ప్యాకేజ్ అని ఉంది. సో ఇప్పుడు ఎవ్రీ వన్ అంటే 24,000 అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకున్న వాళ్ళు ఉన్నారు.
సో అంత కాకుండా కొంచెం తగ్గించేసి ఒక 16,000కి ఒక ప్యాకేజ్, కొత్త ప్యాకేజ్ వస్తున్నాం. సో లైక్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ అనమాట ఆ ప్రైస్లో. మోస్ట్లీ లైక్ కార్పొరేట్స్ వాళ్ళకి, వర్క్ మోడ్లో ఉన్న వాళ్ళకి కొంచెం అఫోర్డబుల్ ప్రైజులు ఇద్దామని అనుకుంటున్నాను. సో ఫ్రమ్ మార్చ్ 1st నుంచి అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. కస్టమర్స్ నార్మల్గా మీ కెఫేకి వచ్చి తింటారా, లేదంటే అన్ని ఆన్లైన్ ఆర్డర్స్ ఏ ఉంటాయా? కెఫేకి వచ్చి తింటారు, రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒకసారి వచ్చి తినేసిన తర్వాత మళ్ళీ దే విల్ కమ్ రెగ్యులర్లీ. సో మా క్వాలిటీ ఫుడ్ అండ్ వాళ్ళకి తెలుస్తుంది ఎలా అనేది. సో తిని అలవాటు అయిన వాళ్ళందరూ వాళ్ళు ఇంకా రెగ్యులర్గా వస్తుంటారు. ఈ ఫుడ్ ఐటమ్స్ ఇదే కాకుండా ఇంకేదైనా ఉందా బిజినెస్ కానీ, లేదంటే మీ యాక్టివిటీస్ ఏంటి? So apart from healthy diet food, also we do house parties and barbecue parties, farmhouse parties, get-togethers, kitty, all this. So I'm specialized in barbecue also, charcoal barbecue and kuda chestam. So let's say intlo eppadaina party undi anukunte, let's say 30 to 150, 200 members. So we live ga akkadene cook chesi starters, main course, so ala chesi istam. ఓ నైస్. సో అది కూడా ఆప్షన్ ఒకటి ఉంది. సిమిలర్ లైక్ కేటరింగ్ అనుకోవచ్చు. ఈ బార్బిక్యూ, హోమ్ బార్బిక్యూ అనేది ఈ మధ్య ఫారిన్ లో బాగా ట్రెండ్ అవుతుంది. వాళ్ళు కూడా పార్టీస్ చేసుకునేటప్పుడు బార్బిక్యూ అక్కడికక్కడే పెట్టేసి వేడివేడిగా చేసేసుకోవడం, ఎవరికి వాళ్ళు కుక్ చేసుకోవడం, అలా మీరు ఇక్కడ పార్టీస్ కి కూడా అరేంజ్ చేస్తారు? కూడా మా వాళ్ళ టీం అంతా ఉంటారు. సో ఆ రోజు ఏదైతే మెనూ ఫిక్స్ అయింది ప్రతి ఐటమ్స్ లైవ్ గానే చేసిస్తాం. సో ఒక సైడ్ పార్టీస్ జరుగుతుంటాయి విత్ కాక్టైల్స్ అండ్ నైస్ వైబ్ లో ఉంటారు. ఇక్కడ వేడివేడిగా స్టార్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నార్మల్ గా మీకు సెలబ్రిటీస్ నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు, అంటే లంచ్ కావచ్చు, డిన్నర్ ఏవైనా వచ్చినప్పుడు వాళ్ళ ట్రైనర్ ఏం చెప్పారు ఏంటి అనేది మీకు ఏదైనా ఉంటుందా, గైడెన్స్ ఉంటుందా? గైడెన్స్ ఉంటుంది. వాళ్ళ డయట్, న్యూట్రిషన్ కానీ ట్రైనర్స్ కానీ ఏదైతే డయట్ చార్ట్ ఇచ్చి ఉంటారో వాళ్ళు మనకు ఫార్వర్డ్ చేస్తారు. ఇది మా రిక్వైర్మెంట్, దీని ప్రకారం మాకు ఇవ్వండి అని చెప్తారు. సో సమ్ పీపుల్కి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ పర్టికులర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది వద్దు అది వద్దు అనేది బేస్డ్ ఆన్ దట్ ఏదైతే కస్టమైజ్గా చేస్తామో అక్కడ వాళ్ళ చార్జెస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటాయి. విజయ్ దేవరకొండ కూడా మీ దగ్గర ఆర్డర్ చేస్తుండేవారు కదా, ఆయనకి ఎక్కువ ఏమి ఇష్టం, ఏం చేస్తూ ఉండేవారు ఇక్కడికి ఆర్డర్? విజయ్ దేవరకొండకి ఇచ్చినప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ సమ్ మూవీస్ అప్పుడు ఆ టైంలో ఇచ్చుండే లీన్ హై ప్రోటీన్ మీల్. అండ్ దెన్ లైగర్కి కూడా ఆల్మోస్ట్ రెడీ అయినా, దెన్ కోవిడ్ టైంలో అగైన్ బ్రేక్ అయింది. సో దెన్ అదే లీన్ ప్రోటీన్ మీల్స్ అండ్ హై ప్రోటీన్ మీల్స్ తీసుకుంటారు. సిద్ధు జొన్నలగడ్డకి ఏమి ఇష్టం? సో అట్ ప్రెసెంట్ నా ఈజ్ ఇన్ మాల వేసుకున్నారు. సో వెజిటేరియన్లో ఉన్నారు. ఆయన ఫుడ్ అంటే కొంచెం చాలా సెలెక్టివ్ ఉంటుంది అండ్ మోర్ లైక్ హోమ్ మేడ్ అండ్ ఇండియన్ ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటుంది. సో అందులో డయట్ లోగా చేయాలనుకుంటే వెజ్ ఫుడ్ అనేది కొంచెం మనకి టఫ్ సిచ్యువేషన్. నాన్ వెజ్ లో అయితే బాగా వస్తుంది. వెజ్ లో అంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది చిక్ పీస్ అండ్ కిడ్నీ బీన్స్, పనీర్, టోఫు అండ్ ఆల్ దట్. బట్ అందులో నాన్ వెజ్ ఇచ్చినంత వెరైటీ ఫ్లేవర్స్ వెజ్ లో ఇవ్వడం కొంచెం కష్టం. సో డైలీ ఇస్తున్నాం, లంచ్ అండ్ డిన్నర్ వెళ్తుంది. షూట్ కి కూడా మూవీ షూట్ ఉన్నప్పుడు వెళ్తుంది. రెగ్యులర్ గా తీసుకుంటాం. అంటే నార్మల్ రైస్, కర్రీస్ అవి ఆర్డర్ చేస్తుంటారా? రైస్ కర్రీ కంప్లీట్ మీల్ ఇస్తాం మేము. సో అందులోనే బ్రౌన్ రైస్ ఉంటుంది, సమ్ వెజ్ కర్రీస్ ఉంటాయి, వెజిటేబుల్స్ అండ్ సలాడ్స్ ఉంటాయి. సో కంప్లీట్ మీల్ ఉంటుంది అన్నమాట. కంప్లీట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న మీల్. ఓకే. ఫుడ్ ఈటరీ కేఫ్ కి స్పెషల్ డిషెస్ ఏంటండి? ఫిట్ ఈటరీ ఆల్ ద డిషెస్ ఆర్ స్పెషల్. సో ఎనీథింగ్ యూ చూస్ ఫ్రమ్ మెనూ, సో యూ ఫీల్ లైక్ ఒక క్వాలిటీ ఇందులో ఒక వాట్ అయితే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసాం ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కానీ మనీ కానీ యూ ఫీల్ ఇట్ విత్ వర్త్ ఇట్. సో ప్రతి ఐటమ్స్ కూడా మన అలా దగ్గరగా చేసి చాలా క్వాలిటీగా చూసిస్తాం. నేను కూడా ఈ కేఫ్ రాగానే ఇక్కడ ఏం ఐటమ్స్ దొరుకుతాయని చూసాను, చాలా స్పెషల్గా అయితే అనిపించింది. అయితే వీటన్నిటిని మీరు ఓన్గా ప్రిపేర్ చేసి మీ కెఫేలో మీ టీమ్కి నేర్పించారా, లేదు అంటే నార్మల్గా అందరికి వచ్చిన వాళ్ళనే తీసుకున్నారా ఈ ఐటమ్స్ చేయడం? లేదు, బేసిక్గా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న షెఫ్ని హైర్ చేసుకుంటాం. దాని తర్వాత వాళ్ళకి ఆల్రెడీ ఐడియాస్ ఉంటాయి. సో వీళ్ళ డయట్ ఏ విధానంగా చేయాలి, మ్యాక్రోస్ ఎంత ఉన్నది, ఈచ్ మీల్ కుక్ చేయడానికి ఎంత వాడాలి, ఏదైతే ఫ్లేవర్స్ ఏదైతే డిఫరెంట్గా మనం ఇవ్వచ్చు, ఇవన్నీ అవి ట్రైన్. సో కొన్ని డేస్ ట్రైన్ అయిన తర్వాత దీన్ని రోజు నడుస్తుంటుంది. అండ్ ఎవరైతే ఎక్కువ కొంచెం ప్రిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి, సో నేను కూడా కిచెన్లోనే నేను కూడా చేయడం జరుగుతుంది.
కిషన్ గారు, నార్మల్ గా మన సినీ స్టార్స్ ఏం తింటారు అనే దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా. అలాగే బాలీవుడ్ వాళ్ళు కూడా, శిల్పా శెట్టి కావచ్చు, కరీనా కపూర్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఫుడ్ ఐటమ్స్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి అనేవి కూడా షేర్ చేసుకుంటున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో. వాళ్ళు ఎక్కువ స్నాక్స్ కావచ్చు, కిచిడి లాంటివి కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే బాలీవుడ్ కి ఇక్కడ మన టాలీవుడ్ సినీ స్టార్స్ కి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి ఫుడ్స్ విషయంలో? ఫుడ్ అంటే ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ చాయిస్ అన్నమాట. ఈరోజు ఫుడ్ గురించి తెలుసుకుంటే మనకి ఏది ఎంత రిక్వైర్మెంట్ ఏది ఉంది, ఏది న్యూట్రిషన్ ఉంది, అంతవరకు తింటే సరిపోదు. అది సింపుల్. అది మనకి తెలియకుండా మనం ఏమిటంటే ఓవర్ కన్జ్యూమ్ చేయడము, సో వే ఆఫ్ కుకింగ్ మనం తెలియకుండా అట్లా చేయడం వల్ల సో ప్రాపర్ ఫుడ్ అనేది మనము చేసుకోలేకపోతున్నాం. ఓకే, ఇది మొత్తం ఏంటి ఇలా ఫ్రై అవ్వాలా అండి? లేదు, ఇది ఆల్మోస్ట్ పాన్ గ్రిల్ చికెన్ అంటారు. సో మొత్తానికి ఇది కుక్ అయింది. సో దీన్ని ప్లేటింగ్ చేయబోతుంది. ఇంకా ఇంతే, ఏం వెయ్యరు. ఆల్రెడీ మ్యారినేట్ చేసిన వాటిని ఈ చికెన్ ని ఫ్రై చేసేసారు బటర్ తో. ఫ్రై కాదు, ఇది పాన్ బేక్డ్ అంటారు. పాన్ బేక్డ్, yes. పాన్ బేక్డ్. ఇది ఫ్రై అగైన్ అంటే ఇంకా ఆయిల్ ఫ్రై అలా వస్తుంది. డీప్ ఫ్రై. చాలా తక్కువ బటర్ వేసి మరీ చేశారు. బాగుందండి, ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు. అయితే మొత్తానికి సుబ్బరాజు గారి హెల్దీ సీక్రెట్స్ ఏంటో తెలిసిపోతున్నాయి. డైట్ అంతా చూసేస్తున్నామండి మేము. ప్రస్తుతానికి ఇవన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు కిషన్ గారు మీరు? సో ఫ్రెష్ గ్రీన్ సలాడ్ చేస్తున్నాము. లైక్ క్రంచీ గ్రీన్స్ విచ్ హాస్ హై ఫైబర్ ఇన్ దట్. లెట్యూస్ కనిపిస్తున్నాయి, బ్రోకలీ లేదు, లెట్యూస్, బెల్ పెప్పర్స్ అండ్ సమ్ రెడ్ క్యాబేజ్, పార్స్లీ అండ్ యూరోపియన్ కుకుంబర్ అండ్ సమ్ దేశీ కుకుంబర్. ఓకే, దీన్ని చూసి నేను బ్రోకలీ అనుకున్నాను. చెరీ టొమాటోస్, దీస్ ఆర్ లైక్ పార్స్లీ అంటారు. ఓకే, చాలా డైజెషన్ కి మంచి పని చేస్తుంది ఇది. ఇందాక మనం బాలీవుడ్ టాలీవుడ్ అనుకున్నాం కదా, అయితే అక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్. నార్మల్ గా బాలీవుడ్ వాళ్ళు ఎక్కువగా రోటీస్ అవి తింటారు. మన దగ్గరకు వచ్చేసరికి ఎంతైనా సౌత్ ఇండియన్ టాలీవుడ్ వాళ్ళు రైస్ కే ప్రిఫరెన్స్. ఆఫ్టర్నూన్ కాకపోయినా లంచ్ కి, డిన్నర్ కి, ఎప్పుడైనా సరే మనకి రైస్ ఉండాల్సింది. అయితే ఇప్పుడు ఎవరు చూసినా కానీ మిల్లెట్స్ ఎక్కువ వాడుతున్నారు కదా, మీరేమంటారు? మిల్లెట్స్ వాడటం ఎంతవరకు కరెక్ట్, ఎంత వాడాలి? చాలా మంచిది. మిల్లెట్స్ కూడా అన్ని రకాల మిల్లెట్స్ తినగలగాలి మనం. సో లెట్స్ సే 8 వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి. సో అన్ని రకాల మిల్లెట్స్ రోజు ఒక వెరైటీ మిల్లెట్స్ తింటే సో హెల్త్కి చాలా మంచిది. సో అందులోనే అన్ని ఫ్లేవర్స్ చేసుకోవచ్చు మనం. సో అందులోనే పులిహార చేసుకోవచ్చు. ఇంకోటి కీన్వా, ఇది కూడా మిల్లెట్స్ ఫ్యామిలీకి వస్తుంది. ఇందులో కూడా బిర్యానీ లాగా చేసుకోవచ్చు. ఏదైనా మన ఫ్లేవర్స్ ఏదైనా చేసుకుని తినొచ్చు. మిల్లెట్స్ తినడం వల్ల హెల్త్ చాలా బాగుంటుంది. యాక్టర్ సుబ్బరాజు గారి డిన్నర్ మీల్ రెడీ చేసేసారు కిషన్ గారు. కిషన్ గారు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందా ఆయన డిన్నర్ మీల్? అంటే ఫ్లేవర్స్, మీల్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ సేమ్ ఉంటుంది. అందులో ఫ్లేవర్స్ మారుతూ ఉంటుంది. లెట్స్ ఇప్పుడు కీన్వా చేసాం కదా, సో నెక్స్ట్ బ్రౌన్ రైస్ ఉంటుంది, బ్లాక్ రైస్, రెడ్ రైస్, మిల్లెట్స్ కూడా ఉంటుంది. అండ్ సేమ్ చికెన్ ప్లేస్లో ఫిష్ ఉంటుంది. అండ్ సమ్ డేస్ వెజిటేరియన్ డేస్లో వెజ్ ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్ కూడా ఫ్లేవర్స్ మారుతుంటుంది. అండ్ సలాడ్ డ్రెస్సింగ్స్ కూడా డిఫరెంట్గా ఇస్తూ ఉంటాం. సో తినేవాళ్ళు కూడా రొటీన్ టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా. మీరు ఇంకా ఎవరెవరికి ఇస్తున్నారు? యాజ్ ఆఫ్ నౌ సిద్ధు జనరల్గడ్డ మూవీ షూట్ అవుతుంది, అక్కడ ఇస్తున్నాం. సో ఇది ఆల్సో సబ్స్క్రైబ్. సో ఫస్ట్ 2 months నుంచి జరుగుతుంది. అంటే సబ్స్క్రైబర్స్ అంటారా వాళ్ళని? మీ క్లయింట్స్ సబ్స్క్రైబర్స్ అంటాం. సో ఓవరాల్గా 1000+ క్లయింట్ బేస్ మనకి ఇది ఉంది. సో అండ్ యాక్టివ్గా ఎవ్రీ మంత్ యాక్టివ్గా చేస్తూ ఉంటాం. ఓకే, సో నడుస్తూ ఉంటుంది ఇలా. కిషన్ గారు, మీరు ఇది సుబ్బరాజు గారి కోసం ప్రిపేర్ చేసినా కానీ నాకైతే చాలా టెంప్టింగ్ గా, అసలు మౌత్ వాటరింగ్ అండి. నేను టేస్ట్ చేయొచ్చా, తినచ్చా? నేను ఈ ప్లేట్ తీసుకోవచ్చా? తినండి, పర్లేదు. టేస్ట్ చేస్తాను. పర్లేదు, మీరు తినండి, నేను ఇంకా టైం ఉంది మేము చేసి ఇస్తాము. మళ్ళీ ప్రిపేర్ చేస్తారు కదా సుబ్బరాజు గారికి, మళ్ళీ ఆయనది నేను తినేసాను అనుకోవద్దు. టేస్ట్ చేస్తాను నేను.
ఫస్ట్ చికెన్తో స్టార్ట్ చేస్తానండి. చాలా బాగుంది. అసలు మీరు పెద్దగా ఇందులో చేసింది ఏం లేదు, మ్యారినేట్ చేశారు కదా, దాంతోనే. ఎన్ని అవర్స్ దీన్ని మ్యారినేట్ చేసి ఉంచారు? అలా 4 hours సరిపోతుంది. 4 hours ఉంచారా? చాలా బాగుంది. మీట్ ఆ ఫ్లేవర్ని అబ్జర్వ్ చేయడానికి ఒక మినిమం టైం ఉంటుంది. సో అందుకని కుకింగ్ మెథడ్లో ఈజీగా అయిపోతుంది. సో వితిన్ 8 minutesలో దీన్ని కుక్ చేయవచ్చు ప్రాపర్ టెంపరేచర్లో. ఓకే. సో ఎక్కువ మ్యారినేట్ చేసి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి కూడా వెజిటబుల్స్. ఇందాక మీరు ఏదో చెప్పారు, దీనికి ఒక పేరు కూడా పెట్టారు, ఎగ్జాటిక్ సార్టెడ్ వెజిటేబుల్స్ అన్న. ఎందుకంటే మీరు చెఫ్ కాబట్టి, మీరు ప్రొఫెషనల్, మీకు తెలుస్తాయి. మేమంటే ఏదో ఆర్డర్ చేసేటప్పుడు చేసేస్తాం, ఇది ఇచ్చేయండి అది ఇచ్చేయండి. చాలా బాగుంది. అన్నిట్లో నాకు బటర్ టేస్ట్ బాగా తెలుస్తుంది. నాకు మష్రూమ్ ఎక్కువ ఇష్టం, అందుకే అక్కడి నుంచి దీంతోనే స్టార్ట్ చేస్తున్నాను. బటర్ ఈజ్ అ గుడ్ ఫ్యాట్ కదా, సో బాడీకి రిక్వైర్మెంట్ ఉన్న గుడ్ ఫ్యాట్స్లో బటర్ ఒక సోర్స్. బాగుంటుంది టేస్ట్ బటర్ చేయడం. నేను సలాడ్స్ అయితే నేను చాలా తక్కువే తింటానండి, పెద్దగా. ఇదే ఇంపార్టెంట్ కదా, హెల్తీ ఫుడ్ అనగానే ఏంటో మనం ఈ సాలడ్స్ ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మనకి నచ్చకపోయినా తినేప్పుడు ఇవన్నీ కలుపుకొని తింటే ఈజీగా తినవచ్చు. ఇండివిజువల్ గా తింటే ఏమన్నా ఇంత సలాడ్ తినాలి కదా అనిపిస్తుంది. అదే మీరు కొంచెం ఈ చికెన్ తో కలుపుకున్న బాగుంది. ఈ సాలడ్ లో మీరు లెమన్ రైస్ లెమన్ జ్యూస్ వేసినట్టున్నారు కదా. లెమన్, ఆలివ్ ఆయిల్, సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ తో డ్రెస్సింగ్ తో చేశాను. చాలా బాగుందండి. ఆలివ్ ఆయిల్ ఫ్లేవర్ కూడా నాకు తెలుస్తుంది. ఈ లీవ్స్ పాస్లీ అంటారు దీన్ని. ఓకే, చూస్తాను. కొంచెం పుల్లగా ఉంది, నిజమే. నేను ఎప్పుడు తినలేదండి, ఫస్ట్ టైం తిన్నాను. ఫ్లేవర్ఫుల్, భలే ఉంది. కినోవా నాకు తెలిసిందే, నేను రెగ్యులర్గా చేస్తాను ఇంట్లో. కానీ ఇక్కడ మసాలాస్ కానీ పెద్దగా కారంగా లేదండి, స్పైసీగా ఎక్కడ లేదు, అన్నీ బాగున్నాయి, హాయిగా ఉంటుంది తింటుంటే. అంటే ఇలాంటి మీల్ తినడం వల్ల మన మైండ్ సెట్ అండ్ బాడీ కూడా హాయిగా ఉంటుంది. నిజమా? ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫుడ్ మీరు స్పైసీ తినవచ్చు, లేకపోతే హెవీగా తింటే నీరసంగా ఉండడము, లేకపోతే స్పైసీ తినడం వల్ల మండుతూ ఉంటుంది లోపల, చిరాకు ఉండడము, ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ఫుడ్ మన మూడ్స్ అండ్ ఇది కూడా. సో ఇలాంటి హెల్దీ మీల్ అండ్ ప్రాపర్ మైల్డ్ ఫుడ్ తినడం వల్ల యూ ఫీల్ లైట్ అండ్ ఫీల్ హ్యాపీ. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు కూడా తినొచ్చండి, నాకు అదే అర్థమైంది. ఇక్కడ పిల్లలకి అయితే ఈజీగా తినొచ్చు, బట్ అలవాటు చేయాలి ఇలాంటి ఫుడ్ని పిల్లలకి ఈ రోజు. ఎస్, అవును, మీరు చెప్పినట్టుగా అన్ని మిక్స్ చేసి తింటేనే దాని ఉంటుంది వాల్యూ అనేది, బాడీకి యాడ్ అవుతుంది కదా, దాని హెల్త్ బెనిఫిట్స్ అనేవి. ఇప్పటి నుంచి అలవాటు చేస్తే ఇంకా వాళ్ళకి బాగుంటుంది ఫ్యూచర్. చాలా బాగుందండి. అందుకే సినిమా స్టార్స్, సెలబ్రిటీస్ అంతా ఫిట్గా ఉంటారు మీలాంటి చెఫ్స్ తయారు చేసి ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ తిని. మీరు షూటింగ్ లొకేషన్స్ కూడా పంపిస్తూ ఉంటారా ఫుడ్? షూట్ లొకేషన్కి పంపిస్తుంటాం. సో ప్రీవియస్లీ మట్కా మూవీకి తీసుకెళ్ళాం ఫుడ్. సో అక్కడ నోరా ఫతేహి అండ్ వరుణ్ తేజ్ కూడా ఉన్నారు. సో డైరెక్టర్ మన క్లోజ్ ఫ్రెండ్ అనమాట, డైరెక్టర్ ఫ్రెండ్ అనమాట, కరుణ కుమార్ గారు. సో ఈ సైడ్ నోరా ఫతేహి ఇస్ హియర్, డిన్నర్ ఎక్కడి నుంచి తెప్పించాలని తెలియదు. సో షీఈ్ వెరీ పర్టికులర్ ఆన్ ఫుడ్. నువ్వు ఏదైనా తీసుకొస్తామని అడిగితే సో నేను తీసుకెళ్ళేప్పుడు సో ఆమె కలవడం జరిగింది. అండ్ వరుణ్ తేజ్ కూడా టేస్ట్ చూశారు. సో షీ లైక్ ఇట్ అండ్ హీ ఆల్సో సైడ్ ఓకే బాగుందని చెప్పారు. సో అదొకటి జరిగింది. అండ్ ప్రజెంట్ అయితే సిద్ధు గారిది మూవీ అయితే షూట్ అవుతుంది, అక్కడికి కూడా వెళ్తుంది. నోరా ఫతేహి బాలీవుడ్ స్టార్, వాళ్ళ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏం పంపించారు ఆవిడకి మీరు? ఆవిడ కంప్లీట్ డయట్ అగైన్. సో గ్రిల్ వెజిటేబుల్స్, గ్రిల్ చికెన్, సమ్ సలాడ్. సో అదే ఇంకా రెగ్యులర్గా ఏదైతే మనం ఏదైతే తింటాం డయట్లో ఉంటాం, సో సేమ్ ఫుడ్. ఓకే, మీరు చెఫ్ అండ్ న్యూట్రిషనిస్ట్, ఎవరు ఏం తినాలో కూడా మీకు బాగా తెలుసు. ఇప్పుడు కామన్ మ్యాన్ కోసం చెప్పండి. మీకు సెలబ్రిటీ అయినా ఒకటే, కామన్ మ్యాన్ అయినా ఒకటే కదా. మీకు క్లయింట్ మీరిచ్చే ఫుడ్ వాళ్ళకి ఎంత బాగా నచ్చుతుంది అనేదే ఇంపార్టెంట్ కదా. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ కెమికల్ బేస్డ్ ఫుడ్ అయిపోతుంది. ఇంట్లోనే మంచి ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలంటారు? సో ఇంట్లోనే
ఫుడ్ అంటే ఇంకా వన్ ఆప్షన్ ఇది ఆర్గానిక్గా తెచ్చుకొని తినడం అనేది ఉంటుంది. బట్ అగైన్ ఆర్గానికలీ వెళ్తే మనం అంతా అఫోర్డ్ చేయగలమో లేదా ప్రైజెస్ ఒకటి ఉంటుంది. నాట్ లైక్ అందరికీ అందేలాగా ఉండదు ఒక అఫోర్డబుల్ ప్రైజులు. సో అందుకే దొరికే ఐటమ్స్లోనే కొంచెం మనం హెల్తీగా చేసుకోవడం విధానంలో చేసుకుంటే బాగుంటుంది. సో మోర్ ఆన్ లైక్ లీఫీ వెజిటేబుల్స్ కానీ రైస్లో బ్రౌన్ రైస్ ఇంట్లో చేసుకోవచ్చు, అండ్ మీట్స్లో లీన్ చికెన్ తినవచ్చు, అండ్ మినిమల్ హర్బ్ అండ్ స్పైసెస్తో అండ్ అన్నీ దొరుకుతాయి రెడీగా సూపర్ మార్కెట్లో. ఇంట్లోనే చేసుకొని తింటే బాగుంటుంది. నాట్ లైక్ రెగ్యులర్గా చాలా మసాలా ఆయిల్ అలా చేసుకొని తినకుండా ఇవన్నీ సింపుల్గా ఇంట్లో చేసుకున్నా కూడా తిన్నా కూడా మెయింటైన్ చేయవచ్చు అలా. హైదరాబాద్ లాంటి చోట ఇప్పుడు ఇళ్ళే చాలా ఇరుగ్గా ఉంటాయి, బాల్కనీస్ కూడా చిన్నగా ఉంటాయి. వాటిలోనే ఎంతో కొంత మనం చిన్న చిన్న గార్డెన్స్, బాల్కనీ గార్డెన్స్ లాంటివి ఏర్పాటు చేసుకొని మన ఫుడ్కి వాడుకోవచ్చు కదా, మీరేమంటారు? ఇప్పుడు బాల్కనీలో చాలా మంది లీఫ్ వెజిటేబుల్ చేసుకున్నాడు అది ఈజీగా పెరుగుతాయి. సో మెంతికూర కానీ పాలకూర కానీ అలాంటివి చేసుకున్నా కూడా మనకి ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు. 1 or 2 లీవింగ్కి అది సరిపోద్ది. సో మరి ఫ్యామిలీ ఎక్కువ మంది ఉన్నారంటే బయటికి వెళ్ళి కొనాల్సి వస్తుందేమో, ఇంట్లో అయితే ఈజీగా గుడ్ ఐడియా చేయొచ్చు, చేస్తున్నారు. నార్మల్గా రెగ్యులర్గా అవుట్ సైడ్ ఫుడ్ తింటే హెల్త్కి మంచిది కాదు, అందులో వాడే ఇంగ్రీడియంట్స్ కావచ్చు, మసాలా దినుసులు అవి ఇవి హెల్త్కి చాలా ఎఫెక్ట్ ఇస్తాయి అంటూ ఉంటారు కదా. ఫిట్ ఈటరీలో ఏమి ఉండదు అలాంటివి రెగ్యులర్గా కస్టమర్స్ నెలల తరబడి తిన్నా, ఎందుకంటే మీ దగ్గర మంత్లీ ప్యాక్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి మీ క్లయింట్స్కి? సో వన్ ఏంటంటే మనం యూజ్ చేసే ప్రోడక్ట్ ఒకటి, క్వాలిటీ వెజిటేబుల్స్, క్వాలిటీ మీట్స్ ఒకటి, అండ్ సోర్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉంది మంచి ప్లేస్ నుంచి వస్తాయి. ఇవంతా వెజిటేబుల్స్ వచ్చినా కూడా మనం ఏ గ్రేడ్ వెజిటేబుల్ తీసుకున్నా కూడా దాన్ని సాల్ట్ వాటర్లో మనం కొన్ని హవర్స్ అందులో పెట్టి దాని తర్వాత తీసి కట్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఇన్ కేస్ కెమికల్ వాడినా కూడా సో దాన్ని తీసేలాగా రిమూవింగ్ ప్రాసెస్ అనమాట. సాల్ట్ వాటర్లో కడిగేసి మళ్ళీ దీన్ని వాడడం అలాంటివి చేస్తాం. ఈవెన్ చికెన్ కూడా మంచి ఫామ్ నుంచి వస్తుంది, ఫామ్ ఫ్రెష్ చికెన్ అంటారు. సో అక్కడి నుంచి వస్తుంది. ఇన్ ఆల్ టైప్ ఆఫ్ మీట్స్ అంటే స్టోరేజ్ ఫ్రోజన్ ఏది ఉండదు, అంతా ఫ్రెష్. స్టోరేజ్ అనేది మన దీంట్లోనే లేదు. ఎనీథింగ్ ఇప్పుడు ఏదైతే ఫ్రెష్గా చేసాం, సో ఎవ్రీ మీల్ విల్ బి కుక్డ్ ఆన్ ఫ్రెష్లీ కుక్డ్. సో 2 times ఫ్రెష్లీ మీల్స్ కుక్డ్ అండ్ డెలివరీ కూడా 2 times డెలివరీ చేస్తాం. పైగా మీ కుకింగ్లో నాకు పెద్దగా ప్రిజర్వేటివ్స్ కూడా ఏమీ కనిపించలేదు, కెమికల్స్ లాంటివి కూడా కనిపించలేవు. అదే మోర్ సాసీ లేదు. యాడ్ ఆన్స్ లో మనం సాస్ యాడ్ చేసుకొని క్యాలరీస్ ఎక్కువ చేయకుండా సింపుల్ గా మనం బేసిక్ ఫ్లేవర్ తో మనం తినగలిగితే ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, బాగుందండి. నాకైతే ఈ మీల్ నచ్చింది. సుబ్బరాజ్ గారితో పాటు ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కూడా మీకు ఆర్డర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కిషన్ గారు. థ్యాంక్ యూ.